మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ 1968 సెప్టెంబర్ 28న విడుదలైనటువంటి 'ఉండమ్మ బొట్టు బెడత' ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మీకు చెప్దాం అనిపించింది. నిజానికి ఇది రీమేక్ సినిమా అంటే నమ్మగలరా? ఈ సినిమా 'తాం లక్ష్మీం కుంకులావతే' అనేటువంటి మరాఠీ సినిమా ఆధారంగా తీశారు. సాధారణంగా మనం తమిళం నుంచి తెలుగులోకి రావటం, లేదా తెలుగులో నుంచి తమిళకి వెళ్ళటం, కొంతవరకు కన్నడం చూస్తాం. కానీ మరాఠీ సినిమాని ఎందుకు తీశారు ఆదిత్య సుబ్బారావు అంటే, అప్పుడు ఆయన మిలన్ సినిమా దర్శకత్వం వహించారు 1967 ప్రాంతంలో. అప్పుడు మరాఠీలో విడుదలైన ఈ చిత్రం ఆయన బాంబేలో ఉండటం అన్నది గమనించి దాని రైట్స్ తీసుకున్నారు. యాక్చువల్గా ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయనకి సునీల్ దత్ సినిమా అజంతా బ్యానర్పై ఆయన సొంత ప్రొడక్షన్, సునీల్ దత్ గారి సొంత ప్రొడక్షన్లో దర్శకత్వం చేయటం వలన దర్శకత్వం వహించలేక ఆ బాధ్యతని తన శిష్యుడైన విశ్వనాథ్కి అప్పగించారు. ఇందులో కథ మూలాంశం మరాఠీలో కూడా ఏంటంటే, లక్ష్మీదేవిని నే బొట్టి పెట్టే వరకు నువ్వు వెళ్ళొద్దమ్మా అని ఒక ఇల్లాలు చెప్పడం అనే పాయింట్ ఆయనకి నచ్చింది. ఎక్కడా మనకి ఉండమ్మ బొట్టు పెడతా సినిమా చూస్తే ఇది ఒక రీమేక్ సినిమాలు అనిపించదు. అంటే ఆదిత్య సుబ్బారావు గారు చిత్రానువాదాలంటే అనుసరణ అంత బాగా చేశారు. నిజానికి మరాఠీ సినిమాలో ముగ్గురు సోదరులే ఉంటారు. తెలుగు సినిమాలో అందులో తండ్రి కూడా లేడు. తండ్రి కూడా ఫోటోలో మాత్రం కనిపిస్తాడు. కానీ తెలుగు సినిమాలో ఇంకో బ్రదర్ని యాడ్ చేశారు, తండ్రిని కూడా యాడ్ చేశారు. సో దానివలన సినిమాకి ఒక నిండుదనం వచ్చి తెలుగుదనం తీసుకొచ్చారు. దాంతోపాటుగా మరాఠీ సినిమాలో సూర్యకాంతం పాత్ర ఉండదు. సో సూర్యకాంతం పాత్ర కూడా తెలుగులోనే క్రియేట్ చేశారు. ఇప్పుడు కథలోకి మనం వెళ్తే, దశరథ రామయ్య అనేటువంటి ఒక పెద్ద రైతు అనుకుందాము. ఆయనకి 4 పిల్లలు. మొదటి కొడుకు నాగభూషణం, పేరు వెంకటేశ్వర్లు, పేకాట పిచ్చాడు. రెండవ కొడుకు పేరు శ్రీనివాసులు, నిత్యం తాగుతూ ఉంటాడు, భార్యని కొడుతూ ఉంటాడు. మూడో కొడుకు ఆంజనేయులు చలం, భార్యా విధేయుడై తలోపుతూ గంగిరెద్దులా తిరుగుతూ ఉంటాడు. 4వ కొడుకు కృష్ణ, అతను మాత్రం తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆయనకున్న 3 కోడళ్ళలో కూడా పెద్ద కోడలేమో పూజా పురస్కారాలంటూ ఇంటిని పట్టించుకోదు. రెండవ కోడలేమో మూడు కొడుతున్నాడని పొద్దున పుట్టింటికి వెళ్ళిపోయి రాత్రికి ఇంటికి వస్తుంది. మూడో కోడలేమో నేను చదువుకున్నాను కాబట్టి ఏ పని చేయను అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి కుటుంబ నేపథ్యంలో కృష్ణ ఒక్కడే ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటాడు, కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళోనే ఒక హరిదాస్ ఉంటాడు. ఆ హరిదాసు కూతురు జమున, లక్ష్మి పేరు. హరిదాసు సరే మొత్తం ఏదో పైసా కూడబెట్టుకుని ఆ డబ్బంతా సూర్యకాంతమ్మ ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది, ఆవిడ దగ్గర దాస్తాడు. ఆవిడ ఏం చేస్తుందంటే, నిజంగా ఈ లక్ష్మికి పెళ్లి కుదిరినప్పుడు, అంటే జమునకి పెళ్లి కుదిరినప్పుడు నువ్వు నాకు ఎక్కడ డబ్బులు ఇచ్చావు అని చెప్పని ఆవిడ ఎదురు తిడుతుంది. తట్టుకోలేక ఆ హరిదాసు ధూళిపాల ఆవిడ మీద దాడి చేస్తాడు. దాంతో జైలు పాలవుతాడు. అంటే ఒక ఆవేశ క్షణంలో దాడి చేస్తాడు. ఇలా జరిగిందని తెలిసినటువంటి కూతురు జమున ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కృష్ణ ఆ ప్రయత్నాన్ని ఆపి తండ్రికి చెప్తాడు. నిజానికి కృష్ణకి జమునకి, అంటే కృష్ణకి లక్ష్మి పాత్రకి కొంత మోగ ప్రేమ నడుస్తోంది అన్నట్టు మనకి దర్శకుడు చూపిస్తాడు. మొత్తానికి అలా వాళ్ళిద్దరు పెళ్ళి అవుతుంది అనుకోని పరిస్థితుల్లో. ఒక పాట ఉంటుంది, సందెగాలి అనేటువంటి పాట. మురళీకృష్ణుని ఉద్దేశించి పాడుతున్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు విని ఎంత అద్భుతంగా పాడావమ్మా అని చెప్పి నాగయ్య ఆయన చెప్తాడు. ఇతను లోపలే మనసులో అభినందిస్తాడు. అలా నాగయ్యకు కూడా ఈ అమ్మాయి కోడలు అవటం ఇష్టమే. కానీ చిక్కల్లా ఎక్కడొచ్చింది ఏమిటంటే, ఒక హరిదాసు కూతుర్ని కోడలుగా తెస్తావా అని చెప్పి అటు మిగిలిన 3 కొడుకులు విరుచుకుపడతారు, ఆయన మిగిలిన 3 కోడళ్ళు కూడా విరుచుకుపడతారు. వాళ్ళు ఎవరు కనీసం హారతి ఇవ్వటం ఇవేవి కూడా ఏం చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో జమున ఆ పిల్లలతో మచ్చిక చేసుకుంటుంది.
అంటే పెద్దావిడ పిల్లలు, రెండో ఆవిడ పిల్లలు వాళ్ళందరూ కూడా పిన్నొచ్చింది అని సంతోషంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ధూళిపాల జైలు నుంచి విడుదలయ్యి అమ్మ నేను నీకు ఏమీ చేయలేకపోయాను, నువ్వు మంచి ఇంట్లోకి వెళ్ళావు అని చెప్పి ఒక మట్టితో చేసినటువంటి లక్ష్మీ ప్రతిమ ఇస్తాడు. ఆ లక్ష్మీ ప్రతిమ నువ్వు పూజించుకోమ్మా అని చెప్తాడు. సరే జమున ఆ ప్రతిమని పూజిస్తూ ఉంటుంది. నిజంగానే ఇక్కడ కొంచెం ఓ మ్యాజిక్ రిలీజ్ అనుకుందాం, లేకపోతే కథలో నిజంగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమై నువ్వు ఉన్నంతకాలం ఇంట్లో నీతో ఉంటాను అన్నట్టుగా చెప్తుంది. అది ఈలోగా వ్యవసాయం సరిగ్గా చేయరు ఎవరు, పెద్ద కొడుకు నాగభూషణం కానీ రెండో కొడుకు అర్జా జనార్దన్ రావు గారిని కానీ మూడో కొడుకు చలం కానీ వీళ్ళెవరికి చేయరు. కానీ ఒక కృష్ణ వ్యవసాయం చేస్తూ ఇద్దరు కలిసి కృష్ణ భార్య లక్ష్మి అంటే జమున కలిసి నీళ్ల కోసమని ఒక నూతిని తవ్వుతారు. సో ఆ నూతిని మొత్తానికి కష్టపడి తవ్వితే నీళ్ళు వస్తాయి. సో నీళ్ళు వచ్చినప్పుడు ఒక మంచి పాట ఉంటుంది. పాట గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. అలా లక్ష్మి ఆ ఇంట్లో జమున వల్ల ఉంటుంది. ఈలోగా లక్ష్మికి కాన్పు రావటం, పుట్టింటికి వెళ్ళటం, అక్కడ డెలివరీ జరగటం, అప్పుడు ఈ కొడుకులు వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉండే ఆవు ఈ లక్ష్మి అంటే జమున అంటే చాలా ఇష్టం. ఒక అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తుంది, ఏదో ప్రమాదం శంకించి వచ్చేస్తుంది. ప్రమాదం శంకించి రాగానే తోడుకోడలు ఎప్పుడు కూడా ఈ జమునని సరిగ్గా చూడరు, సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటారు. ఇంటికి రాగానే అప్పుడు అంజలీదేవి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఆ ఇంట్లో నుంచి. అంటే లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటూ నువ్వు నాతో వచ్చే బయటకు వెళ్ళిపోదాం ఉంటుంది. ఈ ఇంట్లో ఉండద్దు అని చెప్పి ఇంట్లో వీళ్ళందరూ ఇంత గలీజ్గా ఉంటారు, ఒకళ్ళకి శుభ్రత లేదు, శుచి లేదు, ఏమీ లేదు, నేను ఉండను ఇక్కడ, నువ్వు కూడా వచ్చేసేయి, నువ్వు వచ్చిన రాపడి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. అప్పుడు ఈ లక్ష్మి అంటే జమునకి వేరే మార్గం ఉండదు. అందరికీ బొట్లు పెట్టి అమ్మ నేను వచ్చి బొట్టు పెట్టే వరకు నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ఆ మాట చెప్పి దొడ్లో ఉన్నటువంటి బావిలో దూకేస్తుంది. అలా ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పి ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లక్ష్మి అంటే జమున ఆ బావిలో దూకేసి ప్రాణత్యాగం చేసిందో ఇక లక్ష్మీదేవి వేరే దారిలోకి అక్కడ ఉండిపోతుంది. ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు ఒక శోభని సంతరించుకుంటుంది. అంటే ఒక ప్రాస్పరిటీ ఆ ఇంట్లో చేరుతుంది. ఇది కథ. ఈ కథలో సరే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఒకటి, ఇందులో ఇద్దరు బాగా మనల్ని రెండు పాత్రలు మనం చాలా హత్తుకుంటాయి. ఒకటేమో దశరథరామయ్య పాత్రలో నటించినటువంటి నాగయ్య గారు. ఆయన ఏదైనా కొట్టిన పిండే కానీ ఆ మార్దవం లేదంటే ఒక ఆప్యాయత, ప్రేమ అది మనకి నాగయ్య గారిలోనే కనిపిస్తుంది. తర్వాత జమున పక్కన తండ్రి హరిదాసు ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు అందరితో కలిసిపోయే మనస్తత్వం, భర్తని ప్రేమించే లక్షణం, పిల్లల్ని ప్రేమించే లక్షణం, ఇవన్నీ కూడా ఆవిడ పాత్రని చాలా ఎలివేట్ చేసాయి. ఆవిడ చాలా బాగా చేసిందనే చెప్పాలి. ఇక మిగిలిన పాత్రల్లో సూర్యకాంతం ఆవిడ ఇందులో ఒక రకమైన వెళ్ళనే ఉంటుంది. అంటే ఒక హోటల్ నడుపుతూ దోశలు వేస్తూ, ఇంకో పక్కన దేన్నైనా తాకట్టు పెట్టుకుంటూ, ఇంకో పక్కన వడ్డీలకి అప్పులు ఇస్తూ, ఇలా రకరకాల పాత్రలు ఆవిడ పోషిస్తూ ఉంటుంది. సరే ఆవిడ చాలా సహజ సిద్ధంగా నటించింది. ఆవిడ గెస్ట్ యాక్ట్రెస్ అన్నారు కానీ ఆవిడ అతిథి నటి అయినా దాదాపుగా ఫుల్ లెంత్ రోలు ఆవిడ చేసింది. ఎందుకన్నా అతిథి నటి అన్నారు. ఇక మిగిలిన పాత్రల్లో నాగభూషణం, సరే ప్యాకెట్ రాయుడిగా నాగభూషణం కానీ, నిత్యం తాగుబోతుగా ఉండి భార్యను హింసించే అర్జా జనార్దన్ కానీ వీళ్ళు బాగా చేశారు. చలం అంత గొప్పగా అనిపించదు చలం పాత్ర. ఇక కృష్ణ పాత్ర మనం చూస్తే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఆయన నటన బాగాలేదు, కొన్ని చోట్ల అసలు బాగాలేదు, కొన్ని చోట్ల బాగుంది. ఎక్కడో ఆయన నటనలో నాకు ఎందుకో ఒక కంటిన్యూటీ కనపడలేదు ఈ సినిమాలో. ఈ ఫ్రేమ్లో బాగా చేశాడంటే నెక్స్ట్ ఫ్రేమ్లో బాగాలేదు, ఆ ఫ్రేమ్లో బాగాలేదు, ఆ పై ఫ్రేమ్లో బాగుంది. అలా
కొంచెం నాకెందుకు అనిపించింది అంటే అది వేరియేషన్ అనడానికి లేదు కానీ నటనలో ఒక కంటిన్యూటీ, ఆ మూడ్ సరిగ్గా ఆయన చివర్లో ఒక సగం తగ్గించి బాగుంది అనిపించింది నిజంగా చెప్పాలంటే. సాక్షి రంగారావు పాత్ర ఉంది ఈ సినిమాలో. ఆయన ఒక పోస్ట్ మాస్టర్గా ఉంటాడు. టైం లేదంటూ ఒక మేనరిజం తోటి సాక్షి రంగారావు గారు, ఆయన కూడా అప్పుడే సాక్షి సినిమా కూడా అప్పుడే కదా వచ్చింది, 67 ప్రాంతంలో వచ్చింది. బట్ చాలా పరిణితి నటన ఆయనకి కనిపిస్తుంది. ఇక తర్వాత మిగిలిన నటుల్లో మనం చూస్తే ఇంకా అందరూ మోస్తరుగా చేసిన వాళ్ళనే చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే 7 పాటలు ఉన్నాయండి. ప్రతి పాట హిట్టే. ధూళిపాల హరిదాస్గా చేసినటువంటి పాత్ర చాలా బాగుంది. ముఖ్యంగా ఆయన పాడినటువంటి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పాట ఇప్పటికీ సంక్రాంతి వస్తే చాలు తప్పకుండా పాట ఆడియో వినిపిస్తుంది. కొన్ని చోట్ల మనకి వీడియో కూడా చూస్తాం అనుకోండి. ఆ పాట అలా పాపులర్. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అనేటువంటి పాట బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో పాట పాతాల గంగమ్మ రా 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 ఉరికురికి ఉబికి రా 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 అనేటువంటి పాట ఎప్పుడైతే ఆ జల రాగానే తవ్వినప్పుడు చాలా అద్భుతంగా ఈ పాటనిట కృష్ణ గారు చెప్పిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారు ఆదిత్య గారిని ఈ పాట మీరు తీస్తే బాగుంటుందని చెప్తే ఆ పాట ఒకటి ఆదిత్య గారు డైరెక్ట్ చేశారు. అదొక పాట. శ్రీశైల మల్లన్న శిరసొంచేన చేలంతా గంగమ్మ వాన, ఆ పాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట బాగుంటుంది. ఇంకో పాట 2 డేట్స్ ఉన్నాయి. అది బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన 2 పాటలు. ఆ 2 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒక సంధ్యవేళ అనేటువంటి పాట జమున గారి సోలో పాట సుశీల పాడారు, అది కూడా బాగుంటుంది. ఈ పాటలన్నీ కూడా ఎక్కడ మరాఠీ సినిమా పాటలకిను తెలుగు పాటలకి సంబంధం లేదు. తెలుగు పాటలు తెలుగు చూసే మళ్ళీ మహాదేవన్ గారు మళ్ళీ కంపోజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పాటల వాల్యూ పెరగటానికి కారణం నాకు అనిపించింది, మొత్తం 7 పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే రాశారు. అద్భుతమైనటువంటి లిరిక్స్ కదా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనేటువంటి పాటలో మొత్తం కళాపి జల్లినటువంటి మొత్తం ఒక పల్లెటూరి వాతావరణం అంతా అద్భుతంగా ఆ పాటలో ఆయన రిఫ్లెక్ట్ చేస్తారు. వేళ చూస్తే వెన్నెలాయేటువంటి పాట అది ఒకటి ఉంది, ఆ డ్యూట్ ఉంది. అలా 2 డ్యూట్లు కూడా చాలా బాగుంటాయి. అడుగడుగున గుడి ఉంది చాలా బాగుంటుంది. పాతాళ గంగమ్మ రా 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 ఉరికురికి ఉరికి ఉపికి అని చెప్పడం అది అద్భుతంగా ఉంటుంది. సో సాహిత్యము సంగీతము 2 కలిసి అద్భుతంగా ఈ పాటలన్నీ పరిపుష్టి చేశాయని చెప్పాలి. ఎన్ఆర్ నంది మాటలు రాశారు. నిజానికి తేనెమనసులు సినిమా అప్పుడు కృష్ణ గారికి డైలాగ్ మోడ్యులేషన్ అంతా కూడా విశ్వనాథ్ గారు నేర్పించారు. ఈ సినిమాలో ఎందుకు మరి విశ్వనాథ్ గారు ఒక కంటిన్యూటీ నాకు కృష్ణ గారి మాడ్యులేషన్లో ఎక్స్ప్రెషన్లో కనిపించలేదు. అది ఎందుకు మరి నాకు అనిపించిందా, అది మీకు కూడా అనిపించిందో మీరు చెప్పాలి. అయినప్పటికీ ఉండమ్మ బొట్టు పెడతా నిజానికి పెద్ద సూపర్ హిట్ సినిమా ఏం కాదు. కానీ 1968 నాకు ఇప్పుడు 7 ఏళ్ళు ఈ సినిమా వచ్చినప్పుడు 7-8 ఏళ్ళు అప్పుడే ఎందులో ప్రవేశించినట్టున్నాను. మా అమ్మగారితో కలిసి బందరు కృష్ణకిషోర్ థియేటర్లో ఈ సినిమా చూశాను. మిగిలిన చోట్ల ఎలా ఆడిందేమో కానీ బందర్లో మహిళా ప్రేక్షకులు ఈ సినిమాని విపరీతంగా ఆదరించారు. బట్ ఓవరాల్గా ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమాగానే మిగిలిన 7 పాటలు 7 మాణిక్యాల లాంటి పాటలు ఉండటం వలన ఈ సినిమా అందరికీ గుర్తుండిపోయింది. అలాగే ముఖ్యంగా జమున గారి అద్భుతమైన పెర్ఫార్మెన్సు ఈ సినిమాని నిలబెట్టింది అంటల్లో ఆశ్చర్యం లేదు. ఇది ఉండమ్మ బొట్టు పెడతా సినిమాకి సంబంధించి నాకు దొరికిన సమాచారం మేరకు చెప్పగలిగాను. ఈ సినిమా ఇంకొక మాట ఏమిటంటే, ఈ సినిమా పల్లెటూరు సీన్లన్నీ కూడా విజయవాడ సమీపంలో ఉన్న మానికొండలో తీశారు. ఇదే మానికొండలో మళ్ళీ 76లో పాడి పంటలు సినిమా తీశారు. సో అది ఉండమ్మ బొట్టు పెడతా మంచి, అంటే
చక్కటి కుటుంబ కథా చిత్రం, మహిళా ప్రేక్షకులని ఆకట్టుకున్న చిత్రం ఆ రోజుల్లో. మరి మీకేమనిపించిందో మీ కామెంట్స్ రూపంలో, అలాగే మీ అదనపు సమాచారం రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.